నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్లోని సిద్ధార్థ కాలనీ శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో సోమవారం సామూహిక లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని పల్రెడ్డి మంజులారెడ్డి, రామాంజరాసి మరియు శ్రీ వెంకటేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ దండ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో పట్టణ ప్రజల ఆయుష ఆరోగ్యాలతో పాడి పశు సంపదలతో పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆ దేవుని కృప కటాక్షం మరియు చల్లని చూపులు ఎల్లవేళ రాష్ట్ర ప్రజలపై ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉజ్జయిని మల్లారావు, సత్యనారాయణ రెడ్డి, దయాకర్ రెడ్డి, శారదమ్మ, రోజాతో పాటు కాలనీ వాసులు మరియు పట్టణ ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము చాలా వైభవపేతంగా జరిగినది. చాలా మంచిగా ఉన్నది. ఇలాంటి 108 కళ్యాణం చేయాలని సంకల్పంతో మొదటి కళ్యాణము మన నల్లగొండ జిల్లాలో చేయడం అయినది. వెంకటేశ్వర దేవాలయం యొక్క చైర్మన్ నేను నారాయణ రెడ్డిని మాట్లాడుతున్నాను. మొదలు ఇక్కడ నరసింహ కళ్యాణం జరపడానికి మంజులారెడ్డి గారు, పూలమ్మ గారు వచ్చి ఇక్కడ జరుపుతాము అని అంటే సంతోషించి సరే అన్నాను. కనీసం 20 రోజుల ముందు నాకు విన్నపం చేయడం జరిగింది. నేను సరే అన్నాను. ఈరోజు 17వ తారీఖు నాడు ఆ రోజు వచ్చింది. కానీ భక్తులంతా చాలా ఉత్సాహంతో ఆనందంతో ఎందుకంటే నరసింహస్వామి కళ్యాణం అనేది మన గుళ్ళో వెంకటేశ్వర స్వామి కాబట్టి నరసింహస్వామి యొక్క కళ్యాణం ఇప్పుడు జరగలేదు. ఇది ఒక కొంత ఎక్కడో పోయి నరసింహ కళ్యాణం చూసేదానికన్నా మన గుళ్ళనే జరుగుతుంది కాబట్టి భక్తులంతా ఉన్న ఆనందంలో ఉన్నది. ఈ 3 గంటలైనా కూడా మంచిగా 2 గంటలైనా కూడా మంచిది కూడా కాకుండా చాలా శ్రద్ధతో నరసింహస్వామి కళ్యాణం జరిపించడానికి సంతోషిస్తున్నాం. ఈ భక్తులందరూ భగవంతుని యొక్క కృపకు పాత్రలై వాళ్ళ జీవనం హాయిగా ఉండేటట్టు భగవంతుడు ఆశీర్వదించాలని నేను విన్నపం చేస్తాను.